రావణుడు శివారాధకుడు. శివుడు మాత్రం రావణుడికి ఎలాంటి సహాయం చేయలేదు. రావణ యుద్ధం నుంచి కాపాడలేకపోయాడు. ఎందుకంటారు? పురాణం ఎప్పుడు పైకి అలా పెడుతూ ఉంటుంది, లోపల ఇంకో దృక్పథంతో ఉంటుంది అని చెప్పాను. తెల్లవారుజామునే లేచి లంకానగరు తలుపులు అందరూ తీసిన తర్వాత అక్కడి నుంచి 4 సముద్రాలు ఎక్కడైతే 4 వైపులా ప్రవహిస్తూ ఉంటాయో ఆ మధ్య ప్రాంతంలో నిలబడి తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర ఆ సముద్ర జలాన్ని అంతటినీ ఓ చోటకి తెప్పించి ఇసుకతో దాన్ని కలిపి శివలింగాన్ని చేసుకుని ఆ సైకతలింగాన్ని 4 సముద్ర జలాలతోనూ అర్చించి తప్ప పచ్చి గంగ ముట్టేవాడు కాదు శంకరుడు. రావణాసురుడు శివాభిషేకాన్ని అంత నిష్ఠ నియమంగా చేశాడు. భగవంతుడు ఆలోచించాడు, ఎంత గొప్పవాడురా, ఇంతటి అమోఘమైన శివ ఆరాధన శక్తి ఉన్నటువంటి వాడిని శ్రీ మహావిష్ణువు కొట్టేయాలి. చేయవలసిన ఘోరాలన్నింటినీ చేస్తున్నాడు కాబట్టి పతివ్రతా స్త్రీలను చెరబట్టడం, ఎవరైనా ఆరాధన చేస్తూ ఉంటే, శివారాధన చేస్తూ ఉంటే వాళ్ళని మాత్రం రక్షించి ఇంకెవరినైనా ఆరాధిస్తే అంగీకరించకపోవడం, యజ్ఞ యాగాదులు ఎవరైనా చేస్తూ ఉన్నట్లయితే ఆ యజ్ఞం ఎవరి గురించో ఆలోచించుకుని ఇంకొకరిదైతే ధ్వంసం చేయడం, ఇట్లాంటివి చేయాల్సిన పరమేశ్వరుడికి వ్యతిరేకమైనటువంటి పనులు, పరమేశ్వరుడు మెచ్చని పనులు అన్నీ చేశాడు వాడు. భగవంతుడు ఆలోచించాడు, వీడిని చంపేయిస్తా. శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి సుదర్శన చక్రాన్ని వీస్తే వీడి తల ఎగిరిపోతుంది. అటువంటి వాడు భూలోకానికి దిగాడు. ఎందుకని? తన శక్తిని, రావణుని శక్తిని భగవంతుడు అంతనా వేసుకున్నాడు. శ్రీహరి రావణాసుడు తపశక్తిలో అంతెత్తునున్నాడు. ఈ రామచంద్రుడిగా పుట్టబోయేటటువంటి శ్రీహరి చాలా కిందిగా ఉన్నాడు. అప్పుడు సుదర్శనం కాదు, చేతిలో ఉండే ధనుస్సులు, దానిలో బాణాలు, గదలు, కత్తులు ఎన్ని పంపించినా సరే ఏమీ వాడు మరణించే విధానం లేదు. అందుకని శ్రీహరి భూలోకంలో ముహూర్తం పెట్టుకుని మరీ దిగాడు. చైత్రమాసంలో, ఆ చైత్రమాసం వచ్చే వసంత ఋతువు అనమాట అది. దాంట్లో శుద్ధపక్షంలో, దాంట్లో మళ్ళీ నవమి తిథిలో, అది కూడా మళ్ళీ అభిజితి 11:45 నుంచి 12 గంటల మధ్యలో ఉండే అభిజి లగ్నంలో స్వయంగా తాను పుట్టాలని ఆలోచించుకుని ఇన్ని పకడ్బందీలు చేసుకున్నాడు రావణాసురుడిని వధించడానికి. ఎందుకని? వాడి తపశ్శక్తి ఎక్కువగా అయినా సరిపోలా. అప్పుడు అహల్య దగ్గరికి వెళ్ళి తపశ్శక్తిని యాచించాడు. ఆ శబరి దగ్గరికి వెళ్ళి తపశ్శక్తిని తీసుకున్నాడు. మహర్షులు అందరి దగ్గరికి వెళ్ళి తపశ్శక్తిని తీసుకున్నాడు. ఇంత తపశ్శక్తిని పోగు చేసుకున్న తర్వాత కూడా యుద్ధరంగానికి వచ్చేసరికి మొత్తం రాక్షస సంహారంతో పోయింది, మొత్తం తపశక్తి క్షీణించిపోయింది. అప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉంటే పైనుంచి అగస్త్య మహర్షి కిందికి దిగొచ్చి, నీ వంశ పూర్వీకుడైనటువంటి ఏ సూర్యుడున్నాడో ఆ సూర్యుని ఆదిత్య హృదయ స్తోత్ర మహామంత్రాన్ని నీకు ఉపదేశిస్తానని చెప్పి రావణాసురుడిని వధింపజేశాడు. అంటే ఆలోచించండి, రావణాసుడికి ఎంత అమోఘమైన తపశ్శక్తి ఉందో. భగవంతుడి చేతిలో చావు అనేది సామాన్యమైనది కాదు, సంపూర్ణ మోక్షాన్ని ఇచ్చేది. ఇంతటి శివ ఆరాధకుడు అయినటువంటి వాడు కాబట్టే వీడికి మోక్షాన్ని ఇవ్వాలని ఆలోచించి రావణాసురుని స్వయంగా రావణ యుద్ధంలో రాముని చేతనే వధింపబడేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. వాడే మామూలుగా జీవించి ఉన్నట్టయితే, శంకరుడే జీవింపజేసినట్టయితే వాడు కూడా పిల్లల్ని వాళ్ళకి పంపించి మనలాగానే ఉండేవాడు. దాంట్లో చెప్పుకోవాల్సింది ఉండేది కాదు. భగవంతుని చేతిలో మోక్షాన్ని పొందినటువంటి ఉత్తముడు ఎవరంటే రావణుడు మాత్రమే. అంచేతనే రావణుడు ఏం చేశాడంటే, ఈవేళ మనం ఏదైతే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఏకాదశపూర్వకంగా చేస్తున్నామో ఆ మహాన్యాస మంత్రాలన్నీ స్వయంగా రాసింది రావణాసురుడే. ఎంత అమోఘమైన మోక్షాన్ని నాకు ప్రసాదించాడు అని. అంచేత ఈవేళ మనం చదివే మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేక కల్పన అంతా కూడా అది విశేషం. అంచేత రావణకృత మహాన్యాస కల్ప అని ఉంటుంది దాని మీద. ఇది తెలియదు కాబట్టి ఇదిగో ఇలా అడుగుతుంది. ధన్యవాదాలు గురుగారు.